రాష్ట్రమంతా ప్రతిష్టాత్మకంగా ఈ మెగా పీటీఎం నిర్వహించబడుతోందని, ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మంచి ఫలితాలనిస్తోందని, ఏపీఎస్పీ జెడ్పీ హైస్కూల్లో ఈ మెగా పీటీఎం చాలా విజయవంతమైందని, ఇక్కడంతా పండుగ వాతావరణం కనిపిస్తోందని కాకినాడ రూరల్ మండల పరిషత్ అధికారి పి సతీష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్లో శనివారం సుమారు 600 మంది తల్లిదండ్రుల సమక్షంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా విజయవంతంగా కొనసాగింది. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎంఈఓ యేసుదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఇలాంటి సమావేశాలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. సమగ్ర శిక్ష ఏఎస్ఓ జోగిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి ఈ మెగా పీటీఎంని అత్యంత వైభవంగా జరిపించారని కొనియాడారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుని కె గాయత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ కర్రీ దుర్గాదేవి, వైస్ చైర్మన్ పోలినాటి రమణకుమార్, పాఠశాల ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్, ఫస్ట్ అసిస్టెంట్ కిరణ్మయి, పాఠశాల ఉపాధ్యాయులు, భారీ ఎత్తున తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం తల్లిదండ్రులకు లెమన్ అండ్ స్పూన్, టగ్ ఆఫ్ వార్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం సుమారు 1200 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సహపంక్తి భోజనం స్వీకరించారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను. 7వ తరగతిలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ పాఠశాలకు ఉన్నటువంటి గొప్ప అనుభూతి ఏంటంటే, దానికి ఉన్న విషయం ఈరోజు చూస్తుంటే ఇక్కడ ఆల్రెడీ రోడ్డు వేసినట్టుగా ఉంది. అప్పుడు మాకు రోడ్డు ఉండేది కాదు. ఇక్కడ అంతా ఇసుకగా ఉంటే టీచర్ల కుర్చీ మోసుకుంటూ వెళ్ళి, బ్లాక్ బోర్డు మోసుకుంటూ వెళ్ళి ఆ చెట్టుకి ఆంచి అప్పుడు పాఠం చెప్పేవారు. ఈ మధ్య నేను శాంతినికేతన్ వెళ్ళాను. ఒక పోయిటరీ ఫెస్టివల్కి నన్ను సన్మానం చేస్తానంటే సేమ్ శాంతినికేతన్ లాగే ఉండేది మా స్కూల్. అప్పుడు ఏపీఎస్పీ స్కూల్ అంటే ఒకప్పుడు పీఈటీ లేకుండా కాకినాడలో లేదా జిల్లాలో లేదా రాష్ట్రంలో ఏ స్పోర్ట్స్లో అయినా కూడా ఫస్ట్గా నిలబడ్డటువంటి స్కూలు ఏపీఎస్పీ స్కూల్ అంటే. ఏపీఎస్పీ స్కూల్ అంటే ఇక్కడ టీచర్లు తల్లిదండ్రులతో సమానం. ఆ పిల్లల్ని చూసే విధానం కానీ, తల్లిదండ్రులతో ఆ పేరెంట్స్కి ఎప్పటికప్పుడు చెప్పి ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని చెప్పడంలో, ఎందుకంటే నాకు ఇక్కడ రమణమ్మ టీచర్ గారిని ఒక ఆవిడ ఉండేవారు, గొల్లమూడి నాగేశ్వరరావు గారు అని ఒక మాస్టర్ ఉండేవారు, తర్వాత సర్వేశ్వరరావు గారు అని ఒక హెచ్ఎం చేశారు, తర్వాత భాస్కర్రావు గారు, విడతల భాస్కర్రావు గారు అని చెప్పి ఒక ఆయన హెచ్ఎం చేశారు. వీళ్ళందరూ కూడా అడుగడుగునా చెయ్యి పెట్టి ప్రోత్సహించారు. నిజానికి చెప్పాలంటే కన్న పిల్లల కన్నా కూడా మమ్మల్ని, విద్యార్థుల్ని బాగా చూసినటువంటి స్కూల్ ఇది. అందుకే ఇట్లాగా నిరంతరాయంగా ఏ ఆటంకం లేకుండా ఇంత బాగా అభివృద్ధి చెందుతోందేమో కూడా ఈ స్కూల్. ఈరోజు డిసెంబర్ 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలలో మెగా పేరెంట్ మీటింగ్ని నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ ప్లస్ ఏపీఎస్పీ రమణయ్యపేట నందు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ప్రోగ్రామ్ని మేము ప్రారంభించడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి పేరెంట్స్ని ఆహ్వానించడం, తల్లిదండ్రుల్ని లోపలికి ఆహ్వానించడం, అదేవిధంగా పేరెంట్స్, పిల్లలు, టీచర్స్ వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని అందచేయడము, అలాగే పిల్లల గురించి తల్లిదండ్రులతో టీచర్లందరూ డిస్కస్ చేయడం అవి జరిగింది. అదేవిధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని, నెక్స్ట్ హెల్త్ కార్డ్స్ని కూడా మొట్టమొదటిసారిగా ప్రథమంగా హెల్త్ కార్డ్స్ని ఇవ్వడం కూడా జరిగింది ఈ సంవత్సరం. వాటిని కూడా పేరెంట్స్కి చూపించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో పిల్లల ఆరోగ్య పరిస్థితులు కూడా చర్చించడం జరిగింది. దాని అనంతరం పేరెంట్స్కి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా టగ్ ఆఫ్ వార్, మెన్స్కి టగ్ ఆఫ్ వార్, లేడీస్కి లెమన్ అండ్ స్పూన్, ఇలాంటి ఆటలు నిర్వహించడం జరిగింది పోటీలు. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ రాజేష్ గారు, సాయి ప్రకాష్ గారు ఇంటర్నేషనల్ పోయెట్. ఆయన 4000 పోయమ్స్ రాయడం జరిగింది. ఆయన కూడా ఈ ఏపీఎస్పీ పూర్వ విద్యార్థుల తరఫున వచ్చి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఏపీఎస్పీ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నన్నయ్య యూనివర్సిటీ పొలిటికల్ హెచ్ఓడి గారు వాళ్ళ స్టూడెంట్స్తో కలిసి వచ్చి ఒక కేస్ స్టడీగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడాను, విద్యాశాఖ తరఫు నుంచి ఏఎస్ఓ శ్రీ జోగిరెడ్డి గారు కూడా ఈరోజు డిఈఓ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఏఎస్ఓ జోగిరెడ్డి గారు కూడా మా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని
లో మాకు సజెషన్స్ పాల్గొని మాకు సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఎంపీడీఓ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు, ఎంఈఓ 2 శ్రీ యేసుదాస్ గారు, ఈ అధికారులందరూ కూడా సందర్శించడం జరిగింది. ఇదైన వెంటనే మేము పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడాను, అతిథులందరికీ కలిపి మిడ్ డే మీల్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తరఫున మిడ్ డే మీల్ కూడా సుమారు 1300 మంది అందరికీ కూడాను భోజనాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.